సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? నేనటి దినం అందించబడిన వర్తమానం వేల కొలది ప్రజలు విని దేవుడు మమ్మల్ని ఆదరించాడయ్యా, ప్రత్యేకంగా కుటుంబ ప్రార్థనలు చేసుకోవటానికి దేవుడు మమ్మల్ని పురికొల్పుతున్నాడని ఎంతోమంది బిడ్డలు వారి సాక్ష్యం వినటానికి దేవుడు కృప చూపించారు. అవును, ఓ చిన్న మాట, గడిచిన రాత్రి మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? చెల్లి, తమ్ముడు, మిమ్మల్ని గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎందరైతే రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారో, కుటుంబ ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డ తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మీ కుటుంబ ప్రార్థన వివరాలు చదువుకొని అనేకులు పురికొల్పబడతారు. ఆ కుటుంబంలాగా మేము కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అని వాళ్ళ హృదయాలు రేపబట్టడానికి మీరు పెట్టే చిన్న కామెంట్ వారికి ఒక ఉత్ప్రేరకంగా దేవుడు మారుస్తాడు. మీరు ఎరుగుదురు, మన ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ కొన్ని వేల కొలది ప్రజలు వింటూ వాళ్ళు చెప్పే సాక్ష్యం, అయ్యా ఒకప్పుడు అరుణోదయ ప్రార్థన అలవాటు మాకుండేది కాదు. ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళం, కానీ క్రమం తప్పకుండా అరుణోదయపు దినాన్ని లేవటం మాకు అలవాటు లేదయ్యా. మన వర్తమానాలు విన్న తర్వాత తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, అరుణోదయ ప్రార్థన చేసుకుంటున్నాం. పడిపోయిన మా కుటుంబ ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడుతున్నాయని ఎంతోమంది బిడ్డలు సాక్ష్యం చెప్తున్నారు కదా. మీ కామెంట్ అనేకులను కుటుంబ ప్రార్థన వైపు నిశ్చయంగా పురికొల్పుతుంది. ఈరోజు బుధవారం కదా, సాయంత్రం 7 గంటల నుంచి 9:30 వరకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ. ప్రత్యేకంగా శనివారం నుంచి 21 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రార్థించండి. ఈ విషయం అనేకులకు మీరు షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ఈ దినం మరో చక్కటి వర్తమానం కంటిని గూర్చి. ప్రభువారు అంటారు కదా, నీ దేహమంతటికి దీపం కన్నే. నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. అదే మన పెద్దలు అంటారు కదా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఎరుగుదురు కదా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. సర్వ ఇంద్రియాలలో కన్ను చాలా ప్రాముఖ్యమైంది. ఆ కంటిని గూర్చి ఓ దివ్యమైన సందేశం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. మీ కళ్ళు ఎక్కడున్నాయి? మీలో ఎవరికైనా చేతుల్లో కన్నులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. కాళ్ళల్లో కన్నులు ఎవరికైనా ఉన్నాయా? ప్రపంచంలో ఎవరికైనా కళ్ళు తలలోనే ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఒక చక్కటి మాట, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి అని అంటాడు. మనం ప్రభువుని ఎరిగినప్పటి నుంచి ఒక మాట మనం వింటాం. క్రైస్తవ జీవితంలో, ప్రత్యేకంగా ఆధ్యాత్మిక మార్గంలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు అంటారు కదా, నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది, నీ కన్ను చెడ్డదైతే దేహమంతా కూడా చీకటిమయంగా మార్చబడుతుంది అని ప్రభువారు చెప్పిన మాట మీరు అందరూ ఎరుగుదురు. నిజమే, ఆధ్యాత్మిక జీవితంలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. కన్ను చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైందంటే, ఓ గది ఉంది, ఆ గదిలో ఒక్క లైట్ వేసాం, ఆ ఒక్క బల్బు ఆ గది అంతటిని వెలుగుమయంగా మారుస్తుంది కదా. ఒక్క బల్బు వెలిగితే గది అంతా వెలుగుతో నింపబడినట్లు మన కన్ను ఒకటి మంచిగా ఉంటే ఆధ్యాత్మిక జీవితం అంతా వెలుగుమయంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. కన్ను అంత ప్రాముఖ్యమైంది. మన వేదాల్లో కూడా ఒక మాట ఉంది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఒకసారి చెప్పండి,
ఇంకా వాటి జోలి వెళ్తే కను శాస్త్రం, బలి శాస్త్రం, కుక్క శాస్త్రం, నక్క శాస్త్రం, పిల్లి శాస్త్రం, కప్ప శాస్త్రం, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. మన ప్రాంతాల్లో ఒక శాస్త్రం ఏంటంటే మగోళ్ళకు కుడి కన్ను అదిరితే అదృష్టం అంట, ఆడోళ్ళకి ఎడం కన్ను అదిరితే అదృష్టం అంట. మన భారతీయులను అడిగితే వాళ్ళు చెప్పే శాస్త్రం ఇది. ఇదే చైనా దేశపు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు మనకంతా ఆపోజిట్. మగోళ్ళకి ఎడం కన్ను ఎదరాలంట, ఆడవాళ్ళకి కుడి కన్ను ఎదరాలంట. ఇదే వార్త అమెరికా దేశస్తులకు తీసుకెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? కుడి కన్ను ఎదిరితే ఎవరో బంధువులు రాబోతున్నారట. మనకు బంధువులు రాబోతున్న దానికి సంకేతం ఏంటి చెప్పండి? చూసారా? కాకులు అరవటానికి బంధువులు రావటానికి ఏమైనా సంబంధం ఉందా? దరిద్రపు మాటలు కాకపోతే ఆటికేదో ఆకలి అయి ఉంటుంది. ఓ పిసినారి మనిషి మొద్దన్నం కాస్త అట్లయ్యి, కాస్త ఎంగిలి చేత్తో అట్లా తోలు 4 మెతుకులు పడితే తినిపోతానని అది అరుస్తుంది. అది అరుస్తా ఆకలి దప్పులతో అరుస్తూ ఉంటే మనోడు చెప్పిన మాట ఏంటి? సరే, అమెరికా దేశంలో ఎడం కన్ను అదిరితేనంట ఇంట్లో పిల్లలు పుట్టబోతున్నారు అని. ఇదే మాట ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎడం కన్ను అదిరితే అదృష్టమా, కుడి కన్ను అదిరితే అదృష్టం అని అడిగితే, అదృష్టం దురదృష్టం దేవుడు ఎరుగురా నాయన, నీ కన్ను అదురుతుందంటే నరాల బలహీనత ఉందని దాని అర్థం. చూయించుకో కళ్ళు. నిద్రలేమో, విటమిన్ ప్రాబ్లము, లేకపోతే ఎక్కడో నరాలు ఇన్ఫెక్షన్ వల్ల కన్ను అదురుతుంది. కుడి కన్ను అదిరితే అదృష్టం, ఎడం కన్ను అదిరితే దురదృష్టం. ఈ శాదస్తపు మాటలు వదిలిపెట్టండి. కొంతమందికి రకరకాల శాస్త్రాలు. మీకు తెలుసా? బలి శాస్త్రం విన్నారు ఎప్పుడైనా? బలి శాస్త్రం. బల్లి తల మీద పడితే ఏంటి, కుడి భుజం మీద పడితే ఏంటి? యేసు ప్రభు పిల్లలుగా మనకి ఈ ధర్మశాస్త్రం తప్ప ఏ శాస్త్రం లేదు. ఈ శాస్త్రాన్ని మనం పట్టుకొని బతికితే అన్ని శాస్త్రాలు కొట్టుకొని పోతాయి. చెప్దా మ్యామెన్? ప్రసంగిలో ఒక చోట రాసి ఉంటుంది, ధర్మమును ఆచరించు వానికి కీడేమీ సంభవించదు అంటాడు. ఒకసారి చెప్పండి. అది మనం ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, ఈ శాస్త్రాలన్నీ మనకి ఏమీ తెలియకపోయినా, నాకు కూడా తెలియదు బలి శాస్త్రం, కుక్క శాస్త్రం, నక్క శాస్త్రం ఏదో మీకు చెప్పడానికని ఈ మధ్య కను శాస్త్రం కాస్త చదివా. కను శాస్త్రం చదివాను. మనకి ఈ శాస్త్రాలు ఏవో అవసరంలా, యేసు శాస్త్రం ఒక్కటి మనకు తెలిస్తే మన బ్రతుకు ధన్యమైపోయినట్టే లెక్క. ఆమెన్. సరే వినండి, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అయితే భక్తుడు ఇక్కడ ఒక మాట అంటాడు, జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి అంటాడు. ప్రతి మనిషి తన బ్రతుకులో కళ్ళు తలలో ఉండాలి కానీ తల మీద ఉండకూడదు. మొట్టమొదటి మాట. ఎక్కడ ఉండకూడదు? సామెతల గ్రంథంలో చోట అంటాడు భక్తుడు. చూడండి, సామెతల గ్రంథం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి. కన్నులు నెత్తి మీదకి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి. జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయట? తలలో ఉంటాయి కానీ తల మీద ఉండవు. కొందరి కళ్ళు తల మీదకి ఎక్కుంటాయి. అంటే వాడు గర్విష్ఠుడిగా బ్రతుకుతూ ఉంటాడు. నా అంతటోడు లేడు, నా అంత మేధావి లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత ప్రార్థనాపరుడు లేడు అని తన కలిగిన కొన్నిటిని బట్టి మనిషి తను అతిశయిస్తూ, ఆ మనిషి కళ్ళు ఎక్కడికి వచ్చి ఉంటాయట? జ్ఞానికి ఎప్పుడు కళ్ళు తలలో ఉండాలి కానీ తల మీదకి రాకూడదని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే దేవుడు ఎప్పుడు గర్విష్ఠుల్ని సహించలా.
అతిశయంగా మాట్లాడే వాళ్ళను సహించలా. చాలాసార్లు నేను చెప్పాను, కొందరు కులాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొందరు ధనాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొంతమంది అందాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొంతమంది ఆస్తిని బట్టి అతిశయిస్తారు. ఇంకో బ్యాచ్ ఉంటుంది, అడిగే ఉండదు కానీ కాళ్ళు మాత్రం భూమి మీద ఉండవు. ఇది ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఒక్కొక్కడికి ఒక్కో రకమైన మాయదారి రోగం అంటారు చూసారా, ఒక్కొక్క టైప్ ఉంటారు. అడిగే ఉండదు కానీ నడక ఎట్టుంటుందో తెలుసా, నా అంత తోడు లేడు అన్నట్లుగా పగిలివాన్ నడిచినట్టుగా నడుస్తాడు. ఒంటిలో కండ ఒలిస్తే శంస కండ ఉండదు కానీ వాడి ఫీలింగ్ ఎట్టుంటుందో తెలుసా, నా అంత తురుంకాడు ఇంకెవరు భూమి మీద లేరు అన్నట్లుగా కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. బిడ్డలారా, ఈ దేవుడు దీనుల దేవుడే కానీ గర్విష్ఠుల దేవుడు కాదు. ఈ దేవుడు తగ్గింపుతో కూడుకున్న వారికి ఆయన దేవుడిగా ఉంటాడే కానీ హెచ్చించుకునే వారికి ఏ ఒక్కనాడు ఆయన దేవునిగా ఉండడో. నేను ఒక మాట అంట, అసలు అతిశయించడానికి మన దగ్గర ఏముంది? కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తాను అని అన్నావి అనుకోండి, సంపాదించిన వాటిని బట్టి నేను అతిశయిస్తాను అని అనుకోండి, అసలు వాటిని సంపాదించిన మనమే శాశ్వతం కాదు, అవి ఎక్కడ శాశ్వతమైనవి అంటాడు కదా సామెతల గ్రంథంలో. రేపటిని గూర్చి తెలుసా మీకు ఆ మాట? చూడండి ఆ మాట, సామెతల గ్రంథం అనుకుంటా 27వ అధ్యాయం మొదటి వచనం. నాతో కలిసి, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏమంట? రేపటి దినము గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటిని గూర్చి ఎప్పుడు అతిశయించుకో. ఏ దినమున ఏమి సంభవించునో ఎవ్వనికి తెలియదు. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, మనము నిన్నటి వారమే అని. ఎప్పటి వారి మాట? మనం ఈరోజు వారిం కాదు. ఎందుకు? ఈరోజు గడవటానికి ఇంకా 12 గంటల కాల వ్యవధి ఉంది. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మన జీవితం ఎలాంటిదో తెలియచేయాలని ఈ మాట చెప్తున్నాను. మనకేదో కీడు కలగబోతుంది అని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయటం కాదు, కానీ ఈ జీవం ఎలాంటిదో ఏ పాటిదో తెలియచేయటానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఏమంటాడు? రేపటిని గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవించునో ఎవనికి తెలియదు. ఎందుకు ఈ మాట అన్నాడు? యోబు గ్రంథకర్త అంటాడు, మనము నిన్నటి వారమే, ఈరోజుటి వారిం కాదా? కాదు. ఎందుకు కాదు? ఈరోజు గడవటానికి ఇంకా 12 గంటల కాల వ్యవధి ఉంది. ఈ 12 గంటల కాల వ్యవధిలో ఎవరి జీవితంలోనైనా ఏవైనా జరగవచ్చు. అది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, మన కళ్ళ ముందు తిరుగుతూ నడియాడినటువంటి వ్యక్తి సడన్గా మన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు అంటాం, ఇంతే కదా జీవితం, ఇంతే కదా జీవితం, నాది 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 అని దీని కొరకు పరిగెత్తుతున్నాం, ఇంతే కదా జీవితం అని. ఒక తెలియని నైరాశ్యం ప్రతి వ్యక్తి హృదయంలో మరణం కలిగినప్పుడు జరుగుతుంది. ఈరోజు ప్రొద్దున్నే రాజన్ నా దగ్గరకు వచ్చి, అన్న, మన ఉప్పల్ చర్చికి ఒక అక్క వస్తుంది కదా. అవును తమ్ముడు, వస్తుంది. వాళ్ళ నాన్నగారు విజయవాడలో సేవ చేస్తారు. అవును తమ్ముడు, కొంచెం తెలుసు. ఏమైంది తమ్ముడు అంటే, వాళ్ళ నాన్నగారు నేను ఎక్కడో సేవకని వెళ్ళి సేవ ముగించుకొని రాత్రి 11 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చి పండుకున్నాడట. ఎప్పుడు ప్రొద్దున్నే లేచి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే ఆయన లేకపోయేసరికి, నాన్న ఏంటి ఇంక లేవలేదు అని తండ్రిని లేపుదామని బెడ్ వస్తే రాత్రి ఇప్పుడు ఆ తండ్రి చనిపోయాడంట. ఆయనే కాదు, నీ బ్రతుకు అలాంటిదే, నా బ్రతుకు అలాంటిదే, ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి బ్రతుకు అలాంటిదే. నేను ఆ బిడ్డకు ఫోన్ చేశాను, అమ్మ ఆశ ఏం జరిగిందిరా అని అడుగుదామని ఫోన్ చేసే లోపు, అన్నయ్య 15వ తారీఖు నాన్న వస్తానని చెప్పాడు, మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పాడు, అయ్యగారిని కలుస్తానని చెప్పాడు,
15వ తారీఖు వస్తానన్నాడు అన్నయ్య. ఏడుస్తూ ఏడుస్తూ చెప్తుంది. మరలా చెప్తున్నాను, మనం నిన్నటి వారిమే, ఈ రోజుటి వారిం కాదు. రేపేమి సంభవిస్తుందో ఎవ్వడికి తెలియదు. కలిగిన వాటిలో వేటిని బట్టి కూడా మనసులో ఎంత కూడా మనకు అతిశయం రాకుండును గాక. ఒకవేళ అతిశయం అనేది ఏదైనా ఉన్నదా అంటే పౌలు గారు అంటాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. ఎప్పుడు నీ కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. జ్ఞాని యొక్క కన్నులు తలలో ఉంటాయి. ఒకవేళ కన్నులు తల మీదకి వస్తే ఏం జరిగిద్ది? గర్వం ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంటే ఏం జరిగిద్ది? చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు. యెషయా గ్రంథం 11-12 వచనాలు. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. 12 అహంకారాతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. అవి అణగద్రొక్కబడును. చూడండి, ప్రతి దాన్ని విమర్శించే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆమేన్. నా వైపు చూడండి, ప్రతి దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వటానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీరు తొడవటానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ సాత్వికానికి, నీ దీనత్వానికి తగిన ప్రతిఫలం ఇవ్వటానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. అట్ దట్ సేమ్ టైం ఎప్పుడైనా గర్వాంధుడుగా నువ్వు బ్రతికితే, గర్వాతిశయము కలిగిన దానిగా నువ్వు జీవిస్తే, దానిని విమర్శించటానికి కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళని అనుస్తాడట, వాళ్ళని తగ్గిస్తాడట. ఎవరిని తగ్గిస్తాడు? గర్వం కలిగిన ప్రతి వాణిని. ఎవరిని అనుస్తాడు? అతిశయం కలిగిన ప్రతి దాన్ని. ఎవరిని తగ్గిస్తాడు? ఔన్నత్యాతిశయం కలిగిన ప్రతి దాన్ని దేవుడు తగ్గిస్తున్నట్లుగా ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడైనా నీ నోట గర్వపు మాటలు కానీ, గర్వపు ఆలోచనలు కానీ నీ నోట నుంచి వస్తే, నేను ఇంత గర్వించినా నేను బాగానే ఉన్నా కదా, నేను ఇంత అతిశయంగా ప్రవర్తించినా నేను బాగానే ఉన్నా కదా. ఎందుకు బాగున్నావో తెలుసా? నిన్ను విమర్శించే కాలం ఇంకా రాలేదు కనుక. విన్నారు ఈ మాట? విమర్శించే కాలము ఇంకా రాలేదు గనుక మనం బాగున్నాం. దేవుడు విమర్శించే కాలం వచ్చినప్పుడు అహంకారం కలిగిన ప్రతి దాన్ని దేవుడు తగ్గిస్తాడు. జ్ఞానికి ఎప్పుడు కన్నులు తలలో ఉంటాయి. నీ కన్నులు తల మీదకి రాకుండా నేత్రశాస్త్రాన్ని, కంటి శాస్త్రాన్ని మనం నేర్చుకుందాం గాక. బైబిల్ చరిత్రలో, సంఘ చరిత్రలో విలియం కేరీ గొప్ప అద్భుతమైన దైవ సేవకులు. తమ్ముడు, ఆయన సమాధి ఇమేజ్ ఉంటుంది చూడండి. గొప్ప అద్భుతమైన దైవ సేవకులు. ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి 44 భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. విన్నారా? ఎన్ని భాషలు? ఎట్లా తర్జుమా చేశాడో ఏమో. నేను హిందీ నేర్చుకోవాలని సిన్స్ 24 సంవత్సరాలు బట్టి ప్రయత్నం చేస్తున్నా. దేవుని కృపను బట్టి ఎప్పటికీ రాలా. 24 కాదు, ఇంకెక్కువ చెప్పాలా, రాలా. ఒక్క వ్యక్తి 44 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడంటే ఈజ్ ఇట్ జోక్? ఇది సాధారణమైన విషయమా? ఎట్ దట్ సేమ్ టైం భారతదేశానికి మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చిన వ్యక్తి ద గ్రేట్ విలియం కేరీ. న్యూస్ పేపర్ ప్రింట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి విలియం కేరీ. కాలేజీ ప్రొఫెసర్గా పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి ద గ్రేట్ విలియం కేరీ. ఇప్పటికీ ఆయన మహానుభావుడని ప్రపంచం కొనియాడుతుంది. ఆయన ప్రజలు ఎక్కడికి వెళ్ళినా పొగుడుతూ ఉంటే ఆయన వాళ్ళందరినీ పిలిచి, నాయనా, నేను చనిపోయేటప్పుడు నా సమాధి పెట్టి మీద, లేకపోతే
నా సమాధి మీద పెట్టబడే రాయి మీద ద గ్రేట్ విలియం కేరీ అని కానీ, డాక్టర్ రెవరెండ్ బిషప్, డాక్టర్ రెవరెండ్ 62, 22, 32 ఏమి రాయొద్దు నాయన. నా సమాధి పెట్టి మీద ఏమి రాయమంటారంటే, నీచుడును, దౌర్భాగ్యుడును, మట్టి పురుగును నీ దయగల హస్తాలలోనికి ఒదిగిపోతున్నానయ్యా అని రాయండి. ఏమని రాయమంటారయ్యా? నీచుడును. ఏమని రాయమంటారయ్యా? దౌర్భాగ్యుడను, మట్టి పురుగును నీ దయగల హస్తాల్లో ఒదిగిపోతున్నానయ్యా అని తన సమాధి పెట్టి మీద డాక్టర్ అని రాయమల్లా, బిషప్ అని రాయమల్లా, ఇన్ని భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు అని రాయమల్లా. నీచుడును, దౌర్భాగ్యుడును, మట్టి పురుగును నీ దయగల హస్తాల్లో ఒదిగిపోతున్నానయ్యా, ఈ అక్షరాలు రాయండి అని చెప్తే అప్పుడు అందరూ ఏమన్నారో తెలుసా? ఈయన ఎంత హెచ్చించబట్టానికి కారణం తన్ను తాను తగ్గించుకునేవాడు గనుక. జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయి? నీకెక్కడున్నాయి? ఎక్కడున్నాయమ్మా? ఎవరికైనా తల మీద ఉన్నాయా? యేసు నామములో ఈ వాక్యం ఇంటుగా దించుదువుగాక. నీ మాటలు కొద్దిగా ఉండాలి. డాంబికపు మాటలు, అహంకారాతిశయం కలిగిన మాటలు, నీ ఔన్నత్యాన్ని ప్రదర్శించే మాటలు ఎప్పుడూ నీ నోట రాకుండా దీనులుగా దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దయగల దేవుడు అనుగ్రహించునుగాక.